సువార్తలు జాగ్రత్తగా వింటారు, కానీ మందిరానికి వస్తే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినరు. జాగ్రత్తగా ఆలకించుట శ్రేష్టము అని అన్నాడు. చాలా మంది 30-40 సంవత్సరాల సీనియారిటీ కలిగినటువంటి క్రైస్తవులు ఈ రోజు కూడా దేవుని మందిరానికి వస్తున్నారు. వారు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవుని మందిరములోకి వచ్చి వారు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఒకటి, వారు మందిరానికి వచ్చినప్పుడు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం లేదు. రెండవదిగా, దేవుని వాక్యాన్ని వారు బాగా వినడం లేదు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలన్నా మన చేతిలో ఉంది, ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలన్నా మన చేతిలో ఉంది. నేను ఎంత నెత్తిమించేబెట్టి ప్రార్థన చేసినా కానీ నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా వినకపోతే ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు? బిడ్డరా, దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి జ్ఞానమును ఎలా సంపాదించుకుంటావు? ఈరోజు మరి దేవుని మాటలు వింటేనే మనకు